ఛ! దీనమ్మ జీవితం. సాగర్, ఏంటి ఈ మధ్య ఇంటికి లేటుగా వస్తున్నావు? ఎప్పుడు ఫ్రెండ్స్తో పార్టీలేనా? ఇంటి దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నా అని కనీసం గుర్తుకురానా? నేను వెళ్తుంది ఆఫీస్కి, పార్టీలకు కాదు. ఏదో గంట రిలాక్స్ కోసం ఫ్రెండ్స్తో గంట కూర్చొని వస్తున్నా అంతే. ఫ్రెండ్స్ అంటే కంటిన్యూ యువర్ రిలేషన్షిప్ ప్రాసెస్ చేద్దాం. దీనికి ఒక 2 months టైం పడుతుంది. ఓకే సార్. కాకపోతే అంతవరకు కలిసి ఉండొద్దు. ఐ మీన్ ఇప్పుడున్న ఇంట్లో కలిసి ఉండొద్దు. ఒక హౌస్ తీసుకొని రెంట్కు ఉండాలి, జస్ట్ లైక్ రూమ్మేట్స్, విత్ ద అగ్రిమెంట్ ఆఫ్ యువర్ రెగ్యులర్ యాక్టివిటీస్. అలా ఎందుకు సార్? నార్మల్గా ప్రాసెస్ చేయడం అవ్వదా? నేను ప్రాసెస్ చేయడానికి అవ్వదు, బయట కావాలంటే ట్రై చేసుకోవచ్చు. బయట ట్రై చేసినా మీకెవరో ప్రాసెస్ చేయరు, ఎందుకంటే డివోర్స్ తీసుకోవడానికి మీ దగ్గర బలమైన కారణం లేదు. అయితే ఇప్పుడు 2 months బయట ఉంటే మీరు ప్రాసెస్ చేస్తారా? షూర్, మీకు 61st డేకి వచ్చేలా ట్రై చేస్తాం. 2 నెలలే కదా, ఉంటాం సార్. ప్రాసెస్ స్టార్ట్ చేయండి. తప్పకుండా సాగర్. థ్యాంక్ యూ సార్. అదేంటి సార్ అలా చెప్పారు? డైవర్స్ కోసం అలా ఉండాలని ఏ లాలో లేదు కదా సార్. అన్ని లాలో తెలుసుకొని పెళ్ళైన 1 yearకి విడిపోయాను నేను నా భార్య. లాని ఫాలో అయితే న్యాయం జరగచ్చు, కానీ జీవితాలు నిలబడవు. సారీ సార్. లైఫ్ పార్ట్నర్తో కలిసి ఉన్నప్పుడు మన బలాలు బలహీనతలు రెండు తెలుస్తాయి. పదే పదే బలహీనతలు గుర్తు చేసుకుంటే విడిపోవాలనిపిస్తుంది. అదే మన బలాన్ని మనం గుర్తు చేసుకుంటే రిలేషన్షిప్ బలంగా తయారవుతుంది. కరెక్టే సార్. ఇంతకీ వాళ్ళని వేరే ఇంట్లో ఎందుకు రెంటుకుండమన్నారు? ప్లేస్ మారితే బుర్రలో ఉన్న ఆలోచన మారుతాయి. ఈ రోజున్న కోపం రేపు ఉండకపోవచ్చు, కానీ ఏ క్షణంలో అయినా వాళ్ళల్లో ఉండే ప్రేమ బయటికి రావచ్చు. ఒకే ఇంట్లో ఉన్నా కలిసి ఉండకపోతే అర్థమవుతుంది సింగిల్ బెడ్రూమ్కి డబుల్ బెడ్రూమ్కి ఎంత తేడా ఉందా అని. పిల్లం పక్కనే ఉన్న పరాయి మనిషిలా ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో నాకు అర్థమైంది దివ్య. ఇద్దరం కలిసి వంట చేసుకుందాం అన్నది నువ్వు రోజంతా బయట తిరిగి ఏది పడితే అది తింటుంటే చూడలేక అడిగాను. ఉద్యోగం మానేసా అంటే నాకు చేతకాక కాదు, దానివల్ల ఉపయోగం లేక, మనశ్శాంతి లేక. ఈరోజు మన పెళ్లి రోజు, నీకు గుర్తుందా సాగర్? నాకు రోజులు గుర్తుండకపోవచ్చు కానీ నీ పైన ప్రేమ మాత్రం ఉంది, అది గుర్తించు. నాతో కలిసి ఉండు.
నువ్వు లేకుండా నేను ఉండగలనా సాగర్? ఐ లవ్ యూ దివ్య, లవ్ యూ ఫర్ ఎవర్. లైఫ్ పార్ట్నర్తో కలిసి ఉన్నప్పుడు మన బలాలు బలహీనతలు రెండూ తెలుస్తాయి. పదే పదే బలహీనతలు గుర్తు చేసుకుంటే విడిపోవాలనిపిస్తుంది. అదే బలాన్ని గుర్తు చేసుకుంటే రిలేషన్ బలంగా తయారవుతుంది.